వెల్కమ్ టు చైతు వాయిస్ ఓవర్. పార్ట్ 2లో ఏం జరుగుతుందో చెప్పుకుందాం. మీరు ప్రతిరోజు అంత ఖాళీగా ఉంటారా అని తను ఆ అబ్బాయి అడుగుతున్నాడు. కేవలం ఈ గజిబిజి విషయాలు రాయడం మాత్రమే. వచ్చేసారి నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తే మాత్రం వదలను. బాగా వింత ఏమీ లేదు అని అంటున్నాడు. క్లాస్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. తర్వాత ఆ పేపర్ తిప్పి చూడగానే ఏంటి ఇలా ఉంది అని అనుకుంటారు. నథింగ్ అని అంటారు. ఏమీ లేదు అని. ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఉత్సాహంగా అనిపించదు అని అన్నా. నేను నీతో ఎంత కాలంగా ఉన్నాను, ఇంతకు మనం ఎవరు అని అంటారు. నాతో దూరం పాటించాల్సిన అవసరం లేదు నీకు అని చెప్తాడు. నిజానికి మీ దగ్గర అప్పటికి సంకేతాలు ఉన్నాయి, మీరు విన్నారా అని చెప్తున్నారు. వేసవి రాత్రి నృత్యం ఎందుకు జియా యన్యాన్ను ఆహ్వానించారు. మీరు ఈ రోజు నృత్య కార్యక్రమానికి మహిళల దుస్తులు ఎందుకు ధరించారు అని అడుగుతారు. పాఠశాలలో అందగత్తెతో నృత్యం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాను అని అడుగుతుంది. అందమైన అబ్బాయిలతో డ్యాన్స్ చేయడానికి నాకు అనుమతి ఉందా అని అడుగుతుంది. షీ యాక్షన్. నేను నిన్ను డ్యాన్స్ చేయమని అడగగలను అని అడుగుతుంది. దేవుళ్ళ ముందు నిలబడే ధైర్యం నీకు ఇంకా ఎలా ఉందో చూడు అని అంటుంది తన ఫ్రెండ్. మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు, మీరు నన్ను రహస్యంగా చిత్రీకరిస్తున్నారు అని అంటుంది. అయితే తనను ఆమె చెయ్యి పట్టుకొని కిందకి దింపుతారు. అది యాన్ చూడంగానే కోపంతో తనను ఏదో చెయ్యాలని అనుకుంటుంది. అయితే యాన్యాన్ను చాలా కాలంగా మీకోసం వెతుకుతున్నాడు. నేను జాతీయ దినోత్సవాన్ని చూడాలనుకున్నాను. అయితే తను హీరోయిన్ వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేస్తుండగా తన ఫ్రెండ్ కోపంతో వీడియో తీస్తుంది. అది చూసిన హీరో క్లోజ్ చేసేసి తన దగ్గర నుంచి ఫోన్ తీసుకొని తనని తిడుతుంటాడు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతుంది. జాతీయ దినోత్సవం చూడాలనుకుంటున్నాను, నువ్వు అతనికి ఏం ఒప్పుకోబోతున్నావు అని అంటుంది. అయితే హీరోయిన్ అక్కడ నుంచి మాట్లాడుతుంది ఫోన్లో. అతను నాకు చాలాసార్లు సహాయం చేశాడు, నాకు ఇప్పటికీ ఆరాధన భావన కలుగుతుంది అని అంటుంది. నేను అతనికి అబద్ధం చెప్పాలనుకోవడం లేదు. మీరు అతని ఛాంపియన్షిప్ గెలవడానికి సహాయం చేస్తారు మరియు అతను మీకు రహస్యాన్ని ఉంచడానికి సహాయం చేస్తాడు. ఇది మీ ఒప్పందం కాదా అని అంటుంది. కానీ నేను చాలా కృషి చేశాను అంటుంది. మనం ఛాంపియన్షిప్ గెలిచాము, నిన్ను ఇంత విచారంగా ఉండనివ్వను నిజంగా అని చెప్తుంది తన ఫ్రెండ్కి. లోపల హైక్సీ మాత్రమే ఉంది. నేను లోపలికి వెళ్ళాక నువ్వు తలుపు గడియ పెట్టు అని తన ఫ్రెండ్కి చెప్తుంది. అప్పుడు షీ ఇక్షాయన్ కనుగొనాలంటే ఏం చేయాలనుకుంటుంది. గతంలో జరిగిన డ్యాన్స్ కారణంగా హైక్సీకి నాపై పగ పెంచుకునింది అని హీరోయిన్ చెప్తుంది. అందుకే వారు నన్ను లాకర్ గదిలో బంధించారు. ఈసారి ఇక్సియన్కు అతనిపై ద్వేషం కలిగించాలి, తిరగవద్దు అని చెప్తుంది. మీరు ఈ తలుపులోకి తాళం వేయమని ఎవరినైనా అడిగారు కదా అని అడుగుతుంది హీరోయిన్. జియాంగ్ చెన్, మీరు మరియు హైక్సీ ఇక్కడ ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతుంది. నువ్వు హైక్సీని ఎందుకు పట్టుకుంటూ ఉంటావు, హైక్సీ మిమ్మల్ని పెట్టలేదు అని అడుగుతుంది. నువ్వు నాతో అబద్ధాలు చెప్తున్నావు, నేను ఇదివరకే స్పష్టం చేశాను ఇలా ఎందుకు చేస్తారు అని. ఏ జియాంగ్ మోసం చేశాను భయపడుతున్నాను, నాకు అబద్ధం చెప్పాడు. జియాంగ్ చెన్, నార్విల్ చేస్తాను కూడా, నేను ఏం చేయాలి అని అంటుంది. నేను అతనికి చెబితే ఆ ఛాంపియన్ ఆలస్యం అవుతుంది అని అంటుంది. నేను ముందు తిరిగి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. ఆ సహా విద్యార్థి తరగతికి వెళ్తున్నాడు. 84వ పేజీకి తిరగండి అంటే 84వ పేజ్ తీయండి అని చెప్తున్నాడు ఆ ప్రిన్సిపల్. ఏం జరుగుతుంది ఈరోజు పాఠశాల వార్షికోత్సవము, రావాలని గుర్తుంచుకోండి అని అడుగుతుంది. మీరు వెళ్ళండి, నేను వెళ్ళను అక్కడికి, నేను ముందు ఫోన్ పెట్టేస్తున్నాను అని అంటారు. మూర్ఖుడు కూడా చూడగలడు నీలాంటి వాళ్ళని అని అంటుంది. మీరు మరియు జియాంగ్ చెన్ మూర్ఖుడు కూడా అలా చేస్తారు. కానీ చింతించకండి, ఇది స్వర్గానికి భూమానికి నీకు నాకు తెలిసిన రహస్యం అని అంటాడు తన ఫ్రెండ్. ఆ మాట అనగానే తన వైపు అలా కోపంతో చూస్తూ ఉంటాడు. కానీ మీరు చెప్పిన దాంట్లో కొంత అర్థం ఉంది అని అంటాడు జియాన్. నేను అతనికి నిజంగా కొన్ని బలమైన మందులు ఇవ్వాలి అని అంటాడు. అతని కోసం నేను నా సర్వస్వాన్ని పణంగా పెట్టగలనని అతనికి తెలియజేయండి. సో బ్రదర్, మీరు ఏం చేయబోతున్నారు అని అడుగుతాడు. పాఠశాలకు గౌరవం తీసుకురండి, అసాధారణమైన బలం మరియు ఉత్సాహాన్ని ప్రదర్శించారు
అతను తన పట్టుదలకు మీకు చూపించాలనుకుంటున్నారు. అతను పార్టీలో బహిరంగంగా ప్రకటించబోతున్నాడు. త్వరగా రండి అని చెప్తున్నాడు. తర్వాత దయచేసి క్లబ్కు స్వాగతం పలకండి అని చెప్తాడు. నాన్జింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థిగా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఆయన లేకుండా మేము దీనిని సాధించలేకపోయే వాళ్ళము. ఆయన లేకుండా మేము ఎలా చెప్తాము అని అంటుంది. మీరు ఎందుకంత తొందరలో ఉన్నారు? వేదికపై అవార్డు అందుకున్నాడు. మీరు గ్రూప్ ప్రింట్ డిపార్ట్కు ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు అని అంటారు. మెలాక్స్ మీరు ఎవరు? నేను ఎవరో మీకు తెలియదా అని అడుగుతాడు. వాట్ ఇకపై గుర్తించట్లేదు.人生的脑袋确实可能有失忆的风险。目前来看，他的情况还算稳定，只是记不得最近几个月发生的事情。那他什么时候能回国？会不会留下什么后遗症？这个很难说，每个人恢复情况都不一样，多注意观察。పరిమాణాలు ఉంటాయా అని అడుగుతున్నారు. చెప్పడం కష్టమని డాక్టర్ చెప్తుంది. ప్రతి ఒక్కరి రికవరీ భిన్నంగా ఉంటుంది కదా, నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? మీరు పరీక్ష తీసుకోవడం ద్వారా అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవచ్చు అని తన దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. నాకు అర్థమైందా? నాకు అర్థమైంది. ఏదైనా ఉన్నాడా అని అడుగుతుంది. మీరు అన్నిటినీ తయారు చేశారు. ఈ ఆట మీకు ఎంత ముఖ్యమైనది కాబట్టి నేను జియాన్ చెన్ కాదని ఒప్పుకుంటే పోటీ ర్యాంకింగ్కు ఇన్వాలిడేట్ చేయబడుతుంది. మీరు నన్ను ఆ ప్రశ్న అడగడంలో ఆశ్చర్యం లేదు. మీరు నా కోసం ఎందుకంత ఆతృతతో వెతుకుతున్నారు? వెంజున్ దయచేసి కూర్చోండి అని అంటారు. మీరు ఏం చేస్తున్నారు? స్నూకర్ నవల యొక్క 2వ భాగం. అతను ఎక్కడున్నాడో ఎవరికైనా తెలిసి ఉండాలి. జియాన్ చెన్ ఎవరు? నాన్జింగ్ విశ్వవిద్యాలయం క్యాంపస్ తన సీనియర్ పై కూడా ఆసక్తి చూపిస్తోందని తన బ్రదర్ చెప్తాడు. ఎంత పాపం అని లోపల అనుకుంటాడు. నా బ్రదర్ మనసులో ఇప్పటికే అని చెప్తాడు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని హీరోయిన్ అడుగుతుంది. నువ్వు గతసారి నుండి తగినంత నేర్చుకోలేదు కదా అని చెప్తుంది. మీరు నిందంతా నా మీద వేశారు. మీరు ఎందుకు మాట్లాడడం లేదు? సరిగ్గా ఊహించాను. ఈ మధ్య నువ్వు వెతుకుతున్నట్టు గమనించాను, ఎందుకంటే నేను మీ గురించి శ్రద్ధ వహించాను. అయితే నా వైఖరి ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సరే, ఇప్పుడు చెబుతాను. ఒకవేళ వేరొకరు ఇలా చేస్తే నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. కానీ అది మీరే అయితే నేను తుది నిర్ణయాన్ని ఇంకొంచెం సడలించగలను. మీరు మీ ద్వంద్వ ప్రమాణాల విషయంలో ఇంత నిష్కపటంగా ఎలా ఉండగలుగుతున్నారు మీరు అని అంటారు. ఎందుకు నవ్వుతున్నావు? నేను సీరియస్గానే చెప్తున్నాను. సరే, నాకు అర్థమైంది. ఐ కెన్ అండర్స్టాండ్ అని చెప్తున్నాను. మరి ఈ సమయంలో మీరెందుకు అలా గడిపారు? ఈ వాతావరణం. మనం రేపు ఒక చోటు చూద్దాం. నువ్వు నెమ్మదిగా నడవవచ్చు. సమ్మర్ నైట్ రాప్సోడీ. అది ఎలా సాధ్యం అని అంటుంది. మీరు నన్ను తమాషా చేస్తున్నారా? మీరు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు అని ఎందుకు చెప్పుకోరు? మీరు నమ్మరుగా? తప్పకుండా నేను దాన్ని నమ్మను. అతని సాహిత్య విజయాలతో అతను కేవలం ఒక విద్యార్థిగా ఉండగలడు. నేను మీకు థాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు నన్ను చెప్పనివ్వాలి అని హీరోయిన్ అంటుంది. సరే, తెచ్చుకోవద్దని అని అంటాడు హీరోయిన్. అతను సాధారణంగా పనులను అజాగ్రత్తగా చేస్తాడు, మాట్లాడతాడు మరియు కాస్త నాసిరకంగా కూడా ఉంటాడు. అప్పుడు నేను అహంకారంగా ఉంటూ కూల్గా నటించడం ఇష్టపడతాను. నిజంగా లేదా తప్ప అని అడుగుతుంది. దాన్ని నమ్మకపోవడం వృధా. ఓయ్, నువ్వు చాలా ఫార్మల్గా బట్టలు వేసుకున్నావు. నీకెందుకు తెలియదు? ఈ రోజు నువ్వే కథానాయకుడివి అనుకున్నాను. త్వరగా బయలుదేరండి, లేకపోతే ఈ మంచి స్థలం త్వరలోనే చేజారిపోతుంది అని చెప్తుంది. అవసరం లేదు, ఇవి 2 VIP టికెట్లు. మన ఇద్దరికి సరిపోతుంది, వెళ్దాము అని అంటాడు. అయితే సీటు రిజర్వ్ చేసుకోవడానికి తొందరపడాల్సిన అవసరం లేదు కదా అని హీరోయిన్ అంటాడు. ఓకే, లెట్స్ గో అని హీరోయిన్ అంటుంది. తనని తీసుకొని లోపలికి వెళ్తారు.
లోపలికి వెళ్ళిన తర్వాత వావ్, మొదటి వరుస మధ్యలోనే సీట్ దొరుకుతుంది. ఓ మై గాడ్ అని హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు నిర్వాహకుడికి స్నేహితుడు పనులు చేయడంలో నిజంగా చాలా చాలా మంచివారుగా ఉన్నట్టున్నారు. అది అండర్మాన్ కోసం కాదు, ఇది మొదలు కాబోతుంది. ఎదుగుదల కదిలించింది. గడిచిన 5 ఏళ్లుగా గెలుపు షాట్ కోసం రాప్సోడీ ఎట్టకేలకు వచ్చేసింది. మనం ఘనంగా చప్పట్లు కొడదాం అని చెప్తున్నారు. కొత్త పుస్తకం తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హీరోని ఆపుతాడు. ఏంటి ఇతను వెళ్తున్నాడు అని షాక్తో అలా చూస్తూ ఉండిపోతుంది. అతను వెళ్ళి అక్కడ కూర్చున్నా కూడా అలాగే చూస్తూ ఉంటుంది. కొత్త పుస్తకం సృష్టి వెనుక ఉన్న కథను పంచుకోవడానికి దయచేసి వేదికపైకి ఆహ్వానించండి. మీరు ఎందుకు పైకి వెళ్తున్నారు? ఎవరు చెప్పారు నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను అని అంటారు. ఎండర్ తిమింగలం అందవిహీనంగా ఎవరు అన్నారు. ఈ అందం అక్కడికక్కడే అరంగేట్రం చేయగలదు అని అంటుంది. సరే సరే అని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక్కడికి రావడానికి సమయం కేటాయించిన అందరికీ నా యొక్క థ్యాంక్స్ అని చెప్తుంది. ప్రచురించి 5 సంవత్సరాలు అయ్యింది. సంవత్సరాలుగా నన్ను తరచుగా అడిగారు కథను చోట సంవత్సరాలుగా నన్ను తరచుగా అడిగారు. దీని గురించి వేరే కోణంలో ఆలోచించండి. మేము సరిసంఖ్య, మీరు చాలా కాలంగా జియాంగ్గా నటిస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించండి అని అడుగుతుంది. ప్రపంచంలో అలాంటి హృదయాచిక సంఘటన మరొకటి ఉండదు అని చెప్తుంది. అతనికి జియాంగ్ చెన్ మధ్య 100% అక్రమ సంబంధం ఉంది. గతసారి నవంబర్ 1వ తేదీకి ముందు మీరు నన్ను నమ్మలేదు. ఈసారి నేను పక్కా ఆధారాలు సేకరించాలి. నేను అతని మీద గట్టిగా చెంపదెబ్బ కొట్టాను. సోదరి యాన్ హెక్సీ పింగ్డాకు వచ్చింది. అతను జియాంగ్ చెంగ్ వెళ్తూ ఉండాలి. నేను ఇప్పుడే ఒప్పుకున్న విషయం అయి ఉండాలి నేను అని అంటుంది. అతను మరి నువ్వేం చదివిపోతున్నావు? 2 రోజుల విదేశాల నుండి తిరిగి అనుకుంటున్నాను. నేనేం చేశాను? మీకు ఈ వ్యక్తి తెలిసి ఉండాలి. నాకు తెలియదు, కానీ అతనికి